వైకాపా సభ్యులు ప్రవర్తించడం జరిగింది. మీ రికార్డులు పరిశీలించినారు. రికార్డులు పరిశీలించి రూలింగ్ ఇవ్వండి. మహిళా మందిని అవమానం చేసిన వైకాపా సభ్యులు సభకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నాం. మంత్రి గారు మాట్లాడినటువంటి మాటలు ఏదైనా అభ్యంతరకరం ఉంటే రికార్డు నుంచి తొలగిస్తాం. కంటిన్యూ చేయండి. కంటిన్యూ ఉంటే అని చెప్పాను. ఉంటే అధ్యక్ష, మంత్రి గారు మాట్లాడిన విషయంలో ఎక్కడా ఎవరిని కూడా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష. రికార్డు మీరు పరిశీలించవచ్చు అధ్యక్ష. రెండు, ఒక మంత్రి మాట్లాడేటప్పుడు సభ్యులు లేచి అవాస్తవాలు చెప్పారు అధ్యక్ష. ఇందాక మీరు ఆ పదాలని మీరు కూడా అది తిరిగి ఉచ్చారణ చేసినట్టుగా మేము గమనించాం అధ్యక్ష. వాస్తవానికి అది సత్యదూరంగా ఉంది అధ్యక్ష. సత్యదూరంగా ఉంది అధ్యక్ష. ఎందుకంటే బీసీ మహిళా మంత్రి వాయిస్ రికార్డ్ కూడా తెప్పించమని చెప్పాను. వాయిస్ రికార్డ్ ఇది ఇక్కడ క్లోజ్ చేయండి. తర్వాత క్లోజ్ చేద్దాం అధ్యక్ష. ఎందుకంటే అధ్యక్ష అధ్యక్ష ఇప్పుడు సెక్రటరీ గారు బీసీ మహిళా మంత్రి గారు వాయిస్ రికార్డ్ ఎటువంటి తప్పుగా అసభ్యంగా మాట్లాడలేదు అధ్యక్ష. నేను ఇది ఏకపక్షంగా ఇటువంటిది చేయడం కరెక్ట్ కాదు అధ్యక్ష. వాళ్ళు బుల్డోజ్ చేసుకోవడం మంచిది కాదు అధ్యక్ష. సాంప్రదాయ కరెక్ట్ కాదు అధ్యక్ష. కూర్చోండి. నేను వాయిస్ రికార్డు రిటర్న్ రికార్డు కూడా తెప్పించమన్నాను. మనం చూసిన తర్వాత మాట్లాడదాం. అభ్యంతరం ఉంటే తీద్దాం. మీరు కంటిన్యూ ఏం చేయాలి చూద్దాం. చెప్పాలి అధ్యక్ష. మేము అభ్యంతరం మేము తప్పు చెప్పలేదు. వాళ్ళు క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి. బీసీ మహిళా మంత్రికి అసభ్యంగా అవమానకరంగా మాట్లాడారు అధ్యక్ష. సంఖ్యాపరంగా చేస్తారా? ఏం మాట్లాడలేదు. మహిళా బీసీ మధ్య డౌన్ డౌన్ అంటే అధ్యక్ష వాళ్ళు ఏం తప్పు మాట్లాడారు అధ్యక్ష. వాళ్ళు చేసిన తప్పులకి మహిళల మీద అసభ్యంగా మాట్లాడతారు అధ్యక్ష. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. వాళ్ళు మంత్రి గారిని మాట్లాడండి. క్షమాపణ చెప్పాలి అధ్యక్ష. ప్లీజ్ కూర్చోండి. అరే మీరు కూర్చోండి. ఇక్కడ ఎందుకు వస్తారు? ఎల్ఓపి గారు అమ్మ 1 మినిట్. మీ సభ్యులు ప్రతి విషయానికి పోడియం దగ్గర రావడం అనేది కరెక్ట్ కాదు. మీరు సీట్లో కూర్చొని మాట్లాడమనండి. ప్రతి విషయానికి కూడా పోడియం దగ్గర రావద్దు దయచేసి. కూర్చోండి.